నమస్తే, దిస్ ఇస్ శౌర్య. 15 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలోని ఒక బెంగాల్ బాద్షా లాగా ఎదిగిన మమత రాజకీయ చరిత్రను పూర్తిగా మట్టు కరిపించారు బెంగాల్ ప్రజలు అని మనం చర్చించాము. అందరూ కూడా ఇదే అంటూ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు చూసుకుంటే మమత ఇంటిని తగలబెట్టారు, మంటల్లో మమత ఇల్లు అనే వార్త వినిపిస్తుంది. అంటే బెంగాల్ ప్రజలు ఇంత కక్షతో ఇన్నాళ్ళు ఎదురు చూసారా? ప్రజలే చేశారా, లేదు ఇంకెవరైనా దాడి చేశారా ఇంటి మీద? సో ఇదంతా ఒక ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో దీని వెనక ఏదైనా బీజేపీ కుట్ర ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇన్నాళ్ళు కూడా అణిగి ఉన్నారా ప్రజలు? ప్రజలే తగలబెట్టారా? అసలు ఏ రకంగా మమత ఇల్లు తగలబడిపోయింది అనుకోవచ్చు? దీని వెనక ఎవరున్నారని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు బెంగాల్ ఒక రకంగా తగలబడితోంది అని చెప్పొచ్చు. దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, వీడియోలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. అది చూస్తే అతి భయానకంగా మోకలు వెళ్ళి ఆఫీసుల మీద దాడి చేయడం, కొట్టడం, చంపడం ఇవన్నీ చేస్తున్నారు. లేటెస్ట్ గా సువేందు అధికారి అంటారు. సువేందు అధికారి అంటే ఒక రకంగా కాబోయే ముఖ్యమంత్రుల్లో టాప్ లో పేరుంది. ఆయన బీజేపీ నాయకుడు, మమతాని 2 సార్లు ఓడించిన వ్యక్తి. ఆ సువేందు అధికారి యొక్క ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, పిఏ అనుకోవచ్చు. పిఏని చంద్రనాథ్ రథ్ ఆయన పేరు. ఆయన్ని అతి దారుణంగా అతి సమీపంలో చాలా మంది జనం చూస్తుండగా దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. అలాగే చాలా చోట్ల ఇటు నార్త్ 24 పరగనాసు, తర్వాత హౌరా, ముర్షిదాబాదు, సౌత్ 24 పరగనాసు, హుగ్లీ, జల్పైపూర్, తర్వాత బీర్భం, ఇలాంటి అనేక చోట్ల. బీర్భంలో ఒక రైతు అబీర్ షేక్ అనే ఒక రైతును గొడ్డలతో నరికేశారు. చందూర్ షేక్ అని ఇంకొక అతన్ని నరికేశారు. నాజత్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ని గన్తో కాల్పులు జరిపి చంపేశారు. ముర్షిదాబాద్లో సిపిఎం నాయకుడు సకీల్ ఇస్లాం అనే అతన్ని కాల్చి చంపేశారు. సో అలాగే ఈ టీఎంసీ ఆఫీసుల్ని అనేక చోట్ల టీఎంసీ ఆఫీసుల మీద దాడులు చేసి టీఎంకే ఆఫీసుల్ని కాల్చేశారు. తర్వాత ముస్లింలకు సంబంధించిన మాంసం దుకాణాల మీద, మటన్ షాపుల మీదకి బుల్డోజర్ని ఎక్కించేసి ధ్వంసం చేశారు. ఇలాగా పెద్ద ఎత్తున బెంగాల్లో అల్లకల్లోలంగా మారింది. మామూలుగానే బెంగాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది వెరీ కామన్. పోలింగ్ తర్వాత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని కొట్టడం, చంపడం, నరకడం అనేది జరుగుతుంది అక్కడ. సో ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో కూడా సిపిఎం ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కల్చర్ అక్కడ ఉంది. వీధి పోరాటాల కల్చర్ ఉంది. మమత కూడా వీధి పోరాటాల కల్చర్ లో ఆరితేరింది. ఒకప్పుడు మమత కూడా సిపిఎం ని ఇలాగే వీధుల్లో కొట్టడం, ఆఫీసుల మీద ధ్వంసం చేయడం, నరకడం, చంపడం అనేది టీఎంసీ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు అదే టీఎంసీ తాము తీసుకొచ్చిన హింసకి తామే బలవుతున్నారు. సో ఇప్పుడు అదేదో అంటారు, కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు, గన్ను పట్టిన వాడు గన్నుతోనే పోతాడని. ఆ రకంగా ఈమె ఏ స్ట్రీట్ వైలెన్స్ అయితే పెద్ద ఎత్తున చేసిందో, ఇవాళ అదే స్ట్రీట్ వైలెన్స్ ని బీజేపీ వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. మామూలుగానే బీజేపీ అనగానే మత కలహాలని సృష్టించడం, ముస్లింల మీద టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో పెద్ద ఎత్తున ఆయుధాలు తెప్పించి గూండాలను పెట్టి బీజేపీ వాళ్ళు టీఎంసీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అయితే టీఎంసీ వాళ్ళు ఏం తక్కువ లేరు. టీఎంసీ వాళ్ళు కూడా చాలా కేడర్ చాలా బలంగా ఉంటది. అందులో ఇలాంటి పోరాటాలు 15 ఏళ్లుగా వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళకు కూడా యంత్రాంగం మీద అన్నిటి మీద పట్టు ఉంటది. అంత ఈజీగా వాళ్ళు కూడా వదులుకోరు. సో అందుకని వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ సువేంద్ర అధికారి పిఏని కూడా వాళ్ళు చంపారంటే, సో వాళ్ళు కూడా దీని రిటాలియేషన్లకి మూడ్లోకి వచ్చారు. కాకపోతే ఏంటంటే బీజేపీకి పోలీసులు అండా ఉంటది. ఇప్పటి వరకు ఒక కలకత్తా ఏరియాలోనే ఒక 80 మంది దుండగులను అరెస్ట్ చేశామని కమిషనర్ ప్రకటించాడు. ఇప్పుడు మమత ఇంటికి కూడా నొప్పి పెట్టారని వార్త వైరల్ అవుతుంది. సో మమతాన్ని కూడా ఆమె మొన్న డిక్లేర్ చేసింది, నేను వెళ్తే నన్ను చీరలాగారు, వెనక నుంచి తన్నారు అని ఆమె కూడా అనౌన్స్ చేసింది. అంటే కెమెరాలు కూడా లేవని చెప్పి. సో అలాగే ఇప్పుడు కెమెరాలు ఉన్న చోటే వీడియోలు అంతా వైరల్ అవుతున్నాయి. కెమెరాలు తీస్తున్నారు. అయినా వాళ్ళు కొంతమంది ఏమో మాస్కులు కట్టుకున్నారు, కొంతమంది హెల్మెట్లు పెట్టుకొని కొడుతున్నారు, కొంతమంది ఓపెన్ గానే ఫేసులన్నీ కనబడుతున్నాయి. నిన్న కూడా ఒక వీడియో చూసాను నేను. అతను టీఎంసీ నాయకుడు, అతన్ని భయంకరంగా కొడుతున్నారు వీధిలో. అతను ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు.
కానీ కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. అలాగా వాళ్ళు దేనికి భయపడే బీజేపీ శాంతియుతమైన రాజకీయం చేస్తాం, సనాతన ధర్మం అని అంటారు. మరి సనాతన ధర్మం అంటే శాంతి అని కూడా చెప్పారండి. సనాతన ధర్మంలో కూడా వైలెన్స్ బోల్డ్ ఉంది. సో వాళ్ళు వైలెన్స్ అనేది బీజేపీ ఎప్పటి నుంచో చేస్తుంది. వాళ్ళు వైలెంట్ వాళ్ళ సంఘ్ పరివారం అంతా కత్తులు పెట్టుకొని, ఎందుకు ట్రైనింగ్ లోనే కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు కదా వాళ్ళు. సో వాళ్ళకి కత్తులు, కర్ర సాములు ఇవే కదా నేర్పిస్తారు. అవి ఎందుకు నేర్పిస్తారు? సో వైలెన్స్ లేకుండా బీజేపీ పాలిటిక్స్ ఎప్పుడూ లేవు. సో ఖచ్చితంగా వైలెన్స్ తో కూడుకున్నాయి. సో ఇప్పుడే అక్కడ బెంగాల్లో ఏంటంటే సిపిఎం వైలెన్స్ చేసింది, టిఎంసి వైలెన్స్ చేసింది, ఇప్పుడు బీజేపీ బెంగాల్లోనే ఈ ఇది ఉంది కల్చర్ లోనే. కాబట్టి ఇప్పుడు బీజేపీ వంతు ఇప్పుడు వచ్చింది. దానికి విక్టిమ్ గా మారాల్సిన పరిస్థితి టిఎంసికి ఏర్పడింది. సో అక్కడ ఇప్పుడు అందుకని అక్కడ కూడా రాష్ట్రపతి పాలన పెడతారా అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇది కానీ అల్లర్లు జరిగితే కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాకపోతే ఈరోజు అమిత్ షా కలకత్తాకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే 9వ తేదీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎల్లుండి ఫామ్ చేయాలి గవర్నమెంట్. ఇప్పటి వరకు అక్కడ నాయకత్వం ఎవరు ఎన్నుకోవాలి, సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది తేలేదు. అంటే 2 మహిళలు ఉన్నారు, 2 మగవాళ్ళు, మొత్తం 4 ఉన్నారు లిస్ట్ లో. ఆ 4గురిలో సువేందు అధికారి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిఎన్ఏ చంపారు. సో మరి 2 సార్లు ఓడించాడు సువేందు అధికారి. లేదా అక్కడ ఒక మహిళ పోటీకి ఇంకొక మహిళకి ఇస్తారా, మమతాకి పోటీకి అనేది కూడా చూడాలి. మమత కూడా అంత ఈజీగా వదిలే రకం కాదు. ఆమె ఆల్రెడీ నేను రిజైన్ చేయనని చెప్తుంది. ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని ఆమె ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఆమె నేను ఫ్రీ బోర్డ్ని, ఇప్పుడు నేను ఇంకా ఎట్లా, నన్ను ఎవరు అడ్డు ఆపు లేదు, నేను ఇంకా నా తడాక చూపిస్తానని ఆమె కూడా ఉంటుంది. ఆమెకి స్ట్రీట్ బ్యాటిల్స్ అలవాటు. కానీ బీజేపీ రాజకీయాల ముందు ఇవాళ స్థానిక రాజకీయాలు చేసేవాళ్ళు బీజేపీ రాజకీయాల ముందు నిలబడలేని పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎంతన్నా చేయగలదు. అప్పుడే బీజేపీ ఆమెను నీళ్లు తాగిచ్చింది. ఇప్పుడు ఇంకా బీజేపీ కంప్లీట్ అధికారంలో ఉంటుంది, స్టేట్ అండ్ సెంటర్. ఎవరెవరైతే ఇక్కడ ఇది చేస్తున్నారో వాళ్ళందరినీ లోపలేస్తారు, లేదా కొడతారు వీధుల్లో, లేదా చంపుతారు. సో ఇటువంటి ఒక నేపథ్యంలో మమత ఎట్లా పోరాడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఉండేది ఆమె ఏమి యంగ్ కాదు, ఆమె 70 దాటాయి. ఈ మాట్లాడడం వేరు, ప్రాక్టీస్ లో నిలబడడం వేరు. కేడర్ అంతా ఉండొచ్చు, ఆమెకు సీట్లు మంచి సీట్లు 80 దాకా వచ్చి ఉండొచ్చు. కానీ అంత ఈజీ కాదు బీజేపీని ఇవాళ ఎదుర్కోవడం. ఎందుకంటే యంత్రాంగం ఉంది బీజేపీకి. ఇవన్నీ ఇట్లాంటి గేమ్స్ అనేక రాష్ట్రాల్లో ఆడిన అనుభవం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వ్యవస్థలను ఎలా వాడుకోవాలో బీజేపీ కంటే ఇంకే పార్టీకి కూడా తెలియదు. సో అంత ఎక్స్పర్టైజ్ సాధించారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు మమతాకి మాత్రం గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు. దారుణమైన కండిషన్ లో వాళ్ళ పార్టీ నాయకులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది చనిపోయారు, చాలా మంది భయంకరంగా. ఆ దెబ్బలు చూస్తే మనం వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకోలేరు. ఆ వీడియోలు చూస్తుంటే అట్లాగే 90 లక్షల మంది రోహింగ్యాలని బెంగాల్ నుంచి తరిమేస్తామని కూడా అంటున్నారు. అది జరిగితే మళ్ళీ మనకి బంగ్లాదేశ్ కి మనకు కూడా ఇబ్బందులు మొదలవుతాయి. కాకపోతే అది బీజేపీ మామూలుగా అయితే బీజేపీ ప్లాన్ ఏంటంటే వీళ్ళని వాడుకోవడం తప్ప వాళ్ళని నిజంగా బయటకు పంపించే సమస్య సాల్వ్ అయిపోతే బీజేపీకి ఇబ్బంది. సమస్య ఉండాలి, దాన్ని వాడుకోవాలి ఎన్నికల్లో. సో ఇంతకు ముందు కూడా అస్సాంలో కూడా ఇదే చెప్పారు. ఎవరిని పంపించారు అస్సాంలో? ఇప్పుడు 90 లక్షల మందిని పంపించడం అంటే మామూలు విషయం కాదు కదా. 90 లక్షలు అంటే చాలా దేశాల పాపులేషన్. సార్ వీళ్ళని శిబిరాల్లో పెట్టేస్తారు, శిబిరాలకు తరలిచ్చేస్తాము అని అన్నారు కదా. జరగవండి. బీజేపీ ఏంటంటే ఆ భూతాన్ని ఉపయోగించుకొని హిందూ ఓట్ల కోసం చేసే డ్రామా. ఇప్పుడు హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని వీళ్ళు అంటారు. ఏ రోహింగ్యాని పంపించారు, ఏ రోహింగ్యాని ఐడెంటిఫై చేశారు? ఇదేంటంటే బీజేపీకి వాడుకోవడానికి వాళ్ళు కావాలి. అంత తప్ప నిజంగా పంపిస్తారా? ఏమి జరగదు. పంపించే సమస్య సాల్వ్ అయిపోతే ఎలాగా? మళ్ళీ సమస్య ఉండాలి, ఆ సమస్యని తమకు అనుకూలంగా వాడుకోవాలి. అదే బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి రోహింగ్యాలను కూడా పంపిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్.